హలో ఎవ్రీవన్. సాక్ ఎనలిస్ట్ అంటే ఏంటి, వాళ్ళు డైలీ ఏం వర్క్ చేస్తారు అని ఈ రీల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నేను సాక్ ఎనలిస్ట్గా 3 years నుంచి వర్క్ చేస్తున్నాను. సాక్ ఎనలిస్ట్ డైలీ ఏం చేస్తారు, వాళ్ళ వర్క్ ఏంటి అని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాక్ ఎనలిస్ట్లో ఉండే కొన్ని మెయిన్ ఫేజెస్ని అయితే చూద్దాం. ఫస్ట్ స్టెప్ మానిటర్ అలర్ట్స్. ఇందులో ఏం చేస్తామంటే సెక్యూరిటీ అలర్ట్స్ని మానిటర్ చేస్తాం. ఎలా అంటే మనకి సిమ్ టూల్స్ లేదా ఫైర్వాల్స్ నుండి చాలా అలర్ట్స్ వస్తాయి. ఎగ్జాంపుల్ ఫెయిల్ లాగిన్, సస్పిషియస్ నెట్వర్క్ ట్రాఫిక్ ఆర్ వైరస్ డిటెక్షన్స్ ఇలా అనమాట. ఇవన్నీ అబ్జర్వ్ చేసి డేంజరస్ అలర్ట్స్ ఏంటి, ఫాల్స్ అలర్ట్స్ ఏంటి అని ఐడెంటిఫై చేయడం మన ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ లాగ్స్ని అనలైజ్ చేయడం. ప్రతి సిస్టమ్స్, ఫైర్వాల్స్ లేదా సర్వర్లో జరిగే యాక్టివిటీస్ అన్నీ లాగ్స్లో రికార్డ్ అవుతూ ఉంటాయి. సాక్ ఎనలిస్ట్గా మనం ఆ లాగ్స్ని చూసి ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఏ టైంకి చేశారు, జెన్యూనా, సస్పిషియసా అని తెలుసుకుంటాం. నెక్స్ట్ స్టెప్ ఇన్వెస్టిగేట్ ఇన్సిడెంట్స్. అలర్ట్స్ని చూసి లాగ్స్ని అనలైజ్ చేశాక సస్పిషియస్గా అనిపించిన ఈవెంట్స్ని మనం ఇంకా డీప్గా ఇన్వెస్టిగేట్ చేస్తాం. అటాక్ ఎక్కడి నుంచి వచ్చింది, ఏ యూజర్ అకౌంట్ ఇన్వాల్వ్ అయింది, మాల్వేరా లేదా ఫిషింగా, ఎలా జరిగింది అని రూట్ కాజ్ని అయితే ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. మనం కన్ఫర్మ్ చేస్తాం ఇది రియల్ సెక్యూరిటీ ఇన్సిడెంటా లేదా ఫాల్స్ అలర్టా అని. నెక్స్ట్ స్టెప్ రెస్పాండ్ టు థ్రెట్స్. ఇన్సిడెంట్ రియల్ అని కన్ఫర్మ్ అయ్యాక ఇమీడియట్ యాక్షన్ అయితే తీసుకోవాలి. ఎగ్జాంపుల్ మలీషియస్ ఐపీని బ్లాక్ చేయడం, నెట్వర్క్ని ఐసోలేట్ చేయడం, పాస్వర్డ్ రీసెర్చ్ చేయడం ఎక్సెట్రా. లాస్ట్ స్టెప్ రిపోర్ట్ ఫైండింగ్స్. ఇన్సిడెంట్ని సాల్వ్ చేశాక ప్రతిదీ డీటెయిల్డ్గా డాక్యుమెంట్ చేయడం. ఈ రిపోర్ట్స్ టీమ్కి అండ్ మేనేజ్మెంట్ టీమ్కి సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయడానికి యూస్ అవుతాయి. సాక్ ఎనలిస్ట్ డైలీ వర్క్ అయితే ఇలా ఉంటుంది. మీరు కూడా సాక్ ఎనలిస్ట్ కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఈ పేజ్ని ఫాలో అవ్వండి. ఇంకా డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో చూద్దాం. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.